ఇంకొకటి కృష్ణా జలాలకు సంబంధించి రెండు రాష్ట్రాలలో రాజకీయ దుమారం నడుస్తున్నది. ప్రజలకేమో నిజాలు చెప్పట్లేదు, ప్రతిపక్షంలో ఉన్నది కాబట్టి వీళ్ళు మొద్దు నిద్ర చేస్తున్నారని హరీష్ రావు గారు ఆరోపిస్తున్నారు. కానీ టీఆర్ఎస్ హయాంలో నీళ్ల దోపిడీ జరిగిందా లేదా ఇవన్నీ వదిలిపెట్టి థర్డ్ పార్టీగా ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము 10 ఏళ్లలో కృష్ణా జలాల విడుదల ఎట్లా జరిగింది, కృష్ణా జలాల వాటా పంపిణీ ఎట్లా జరిగింది, ఈ ఆరోపణలకు సంబంధించినటువంటి అంశం పైన స్పష్టమైనటువంటి కేంద్ర జలవనరుల సంఘానికి సంబంధించినటువంటి అధికారులు ఇవన్నీ ఆరోపణలపైన కూడా స్పష్టంగా చెప్పాలి. గోదావరి బనకజర్ల లింక్ కానీ, లేకపోతే గోదావరికి సంబంధించి ముచ్చుమర్రికి సంబంధించినటువంటి దాంట్లో కానీ, పోతిరెడ్డి పాడు సామర్థ్యాలు పెంపు, ఎందుకంటే ఇవన్నీ కూడా కేంద్ర జలవనరుల సంఘం దగ్గర ఉంటాయి. ఈ వివరాలన్నీ కూడా టీఆర్ఎస్ హయాంలో జరిగినాయా, కాంగ్రెస్ హయాంలో జరిగినాయా, కేంద్రం ఇవాళ చంద్రబాబు నాయుడు ఒత్తిడి మేరకు తెలంగాణకు అన్యాయం చేస్తుందా, తెలంగాణలో బీజేపీ పైన ఇది రాజకీయమైనటువంటి కక్షణ కుట్రనా, దీనిపైన కేంద్రం సమాధానం చెప్పకపోతే వాళ్ళ, ఎందుకంటే బీజేపీ నాయకులకు తెలుసా తెలియదా, కేంద్రంలో ఉండేటువంటి నాయకులకు తెలుసా తెలియదా, కానీ తెలంగాణలో మరొకసారి తెలంగాణ సెంటిమెంట్ను రేజ్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతున్నది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ 2023లో భారతీయ జనతా పార్టీ జనసేనతో పొత్తు పెట్టుకోవడం అనేటువంటి దరిద్రమైనటువంటి ఆలోచన చేసి తెలంగాణలో నష్టపోయింది. జనసేన మంచి పార్టీయా కాదా పక్కన పెడితే తెలంగాణ అనేటువంటి సెంటిమెంట్ ఉపయోగపడుతుంది. రేపు పొద్దుగాల చంద్రబాబు నాయుడు కోటి తెలుగుదేశానికి అక్కన్నో ఇక్కన్నో 2 సీట్లు 1 సీట్ ఇచ్చి 4 కౌన్సిలర్లు ఇచ్చినా కూడా రేపు పొద్దుగాల జిహెచ్ఎంసీలో కూడా జనసేన తెలుగుదేశం పార్టీకి సీట్లు ఇచ్చేటువంటి ప్రయత్నం జరిగితే శాశ్వతంగా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఇక పార్టీ శాఖను బంద్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి క్రియేట్ అవుతుంది. అనవసరంగా చచ్చిపోయినటువంటి టీఆర్ఎస్ లేపేటువంటి ప్రయత్నం జరుగుతుంది. మరి ఇది భారతీయ జనతా పార్టీ కేంద్ర పార్టీకి రాష్ట్ర పార్టీకి తెలుసా తెలియదా, కానీ ఇవాళ బీజేపీని వ్యతిరేకించేటువంటి వాళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడు బూచి, పవన్ కళ్యాణ్ బూచి చూపెట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇవాళ కేసీఆర్ కూడా చేసినదే, తెలంగాణ సెంటిమెంట్ అన్ని చేసి ఆయన అవసరం వరకు జగన్ తోటి పవన్ కళ్యాణ్ తోటి చర్చలు జరిపి మాటలు జరుపుతూనే ప్రజలందరికీ ఈయన అన్నీ చెప్పిండు, అన్నీ మళ్ళీ ఆంధ్రలకే కాంట్రాక్ట్లు ఇచ్చిండు, ఆంధ్ర నాయకులకే టికెట్లు ఇచ్చిండు, హైదరాబాద్లో వాళ్ళకి ఇచ్చిండు, తెలుగుదేశం వాళ్ళకి ఇచ్చిండు, కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చిండనే ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. ఎందుకంటే ఫక్తు టీఆర్ఎస్ పార్టీ అనుకున్నటువంటిది అది మార్చుకుంది అని. ఇవాళ మిగిలిన సెంటిమెంట్ రైజ్ చేయడానికి ఏం జరుగుతుంది? ఈ కృష్ణా జలాలు, ఈ ట్రిబ్యునల్స్, ఈ బనకచెర్ల, మొచ్చుమర్రి, పోతిరెడ్డిపాడు గత 10 ఏళ్లలో నీటి వాటాల పంపకము, నాగార్జున సాగరు, శ్రీశైలము నీటి వాటాలకు సంబంధించి కుడి కాలువ నుంచి పోయేటువంటి నీళ్ళు ఎన్ని వచ్చినాయి, తెలంగాణకు ఎన్ని వచ్చినాయి, ఎన్ని రాలేదు, ఈ అంశాలపైన స్పష్టమైనటువంటి ప్రకటన చేయకపోతే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ దోషిగా నిలబడేటువంటి ప్రమాదం ఉంది. మరి అది తెలంగాణకు సంబంధించినటువంటి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ చేస్తుందా చేయదా అనేటువంటిది ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది.